అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, వారి సమస్యల పట్ల సపోర్టివ్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే, అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాలుగా నేడే ఏపీ బడ్జెట్ సూపర్ 6 విజన్ 2047 ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ అయితే రూపొందించారు. ఉదయం 10 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరి ఎన్నో అంచనాలు ఉన్నాయి. దాదాపు 3.25 లక్షల కోట్లతో మరి భారీ బడ్జెట్ అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రవేశపెడుతుంది. ఇక ప్రత్యేకించి స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా బడ్జెట్ కూర్పు జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు. ఇక శాసనసభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వివిధ శాఖలకు మరి ఏ శాఖకు ఎంత మొత్తంలో కేటాయింపులు జరుపుతారనే ఉద్దేశంతో ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సప్లాన్, మరి రాజధాని అమరావతి, పోలవరానికి భారీ కేటాయింపులు, వివిధ వర్గాల ప్రజలకు సంబంధించి ప్రాయోజిత సంక్షేమ పథకాలకు విద్య, వైద్యం, గృహ నిర్మాణమే లక్ష్యాలుగా ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నారు. అయితే మరి ఎన్నో రోజులుగా మరి పెండింగ్ డిఏలు ఉన్నాయి. పీఆర్సీ కూడా చాలా ఆలస్యం అవుతుంది. ఇంకా మధ్యంతర భృతి కూడా లేదు. ఉద్యోగులందరూ కూడా మరి మధ్యంతర భృతి కోసం, పెండింగ్ డిఏల కోసం, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కోసం మరి దాదాపు 25,000 కోట్ల బకాయిలు అయితే ప్రభుత్వం ఉద్యోగులకు పడింది. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి డిమాండ్, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ మీటింగ్లో కూడా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. సాధారణ క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా మరి తమ యొక్క పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలని, మధ్యంతర భృతి వెంటనే 30% మంజూరు చేయాలని, తర్వాత పీఆర్సీ కమిషన్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నారు. మరి ఎన్నికలకు ముందు ఎన్డీఏ నాయకులు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగులకు మధ్యంతర భృతి 30% ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు, ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ నష్టాన్ని చవిచూశారని, ఎన్డీఏ పాలనలో న్యాయం జరుగుతుందని చాలా ఆశలు పెట్టుకుని ఈ బడ్జెట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి ప్రకటన, పెండింగ్లో ఉన్న డిఏలో బకాయిల విడుదల వంటి అంశాలపై ఏపీ జేఏసీ నాయకులు తరచూ ప్రభుత్వానికైతే వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. తర్వాత మీడియాను జేఏసీ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి దామోదర్ రావు పలుసార్లు మాట్లాడుతూ మరి ఎన్నికలకు ముందు ఎన్డీఏ నాయకులు 12వ పీఆర్సీ ఏర్పాటుకు హామీ ఇచ్చారని, మంచి పీఆర్సీ ఇస్తాం, మంచి డిఏలన్నీ ఇస్తాం, పెండింగ్ బిల్లులు మొత్తం విడుదల చేస్తామని చెప్పేసి ఇక్కడ దాదాపు ఉద్యోగుల పెండింగ్ సమస్యలకు సంబంధించి 18 అంశాలపై ఇటీవలనే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర కూడా వినతిపత్రం కూడా ఉద్యోగ సంఘాలు అయితే ఇచ్చాయి. మరి గత 10 సంవత్సరాలుగా హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదని, ఆసుపత్రిలో మరి క్యాష్లెస్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే విధంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ఇక జూలై 2018 నుండి డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. మరి దానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరపాలని ఇక డిమాండ్ అయితే ఉంది. మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ నిధులను ఉపయోగించిందని వారు అన్నారు. మరి ఈ విధంగా డిఏలను క్రియేట్ చేయడం, కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయడం, మధ్యంతర భృతి 30% మంజూరు చేయడం, ఇవన్నీ కూడా మరి ఈ రోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఉద్యోగులకు మరి సానుకూలంగా కీలక ప్రకటనలు వస్తాయని చెప్పేసి సగటు సాధారణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి సమస్యల పరిష్కారం, దాదాపు 25,000 కోట్ల బకాయిలకు సంబంధించి కూడా నిధులు కేటాయిస్తారని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.